వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నిర్మల్ జిల్లా బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతులు, వ్యాపారులు, హమాలీల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన 16 యూరినల్స్, 6 మరుగుదొడ్లను చైర్మన్ ఆనందరావు పటేల్, వైస్ చైర్మన్ ఎండి ఫారూక్ ప్రారంభించారు. చైర్మన్ ఆనందరావు పటేల్ మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో ఎవరూ ఇబ్బంది పడకుండా ఈ సౌకర్యాలను ఏర్పాటు చేసి వెంటనే ప్రజల వినియోగానికి అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో కంది, పెసర, మినుము, కూరగాయల విత్తనాలు సబ్సిడీపై గవర్నమెంట్ వారు అందిస్తున్నారని, ఎల్నిలో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉన్నాయని, కాబట్టి బోర్డు పావుల కింద ఆరుతడి పంటలు వేయాలని వ్యవసాయ విస్తరణ అధికారి రజని తెలిపారు. ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీ విత్తనాలను అందరూ తీసుకోవాలని తెలిపారు. తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే ఆషాఢ బోనాల ఉత్సవాలకు పాత బస్తీ సిద్ధమైంది. లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి 118వ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జన, జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ సత్యనారాయణ శిఖర పూజ, ధ్వజారోహణ నిర్వహించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. బోనాల పండుగను అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతంగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రం నుండి జాతీయ రహదారి వరకు అధికారులు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ విస్తరణ వల్ల తాము ఏళ్ల తరబడి నివసమున్న ఇళ్లను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ పనులు జరుగుతున్న రహదారిపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు నిరసన విరమించారు. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్, సిర్పూర్లో కాగజ్ నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్ తోట ఏరియా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ సెంటర్లో అదనంగా 5 డయాలసిస్ బెడ్లను సిర్పూర్ శాసనసభ్యుడు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్తో కలిసి ప్రారంభించారు. దీంతో సెంటర్లో మొత్తం బెడ్ల సంఖ్య 10కి పెరిగింది. అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించి ఆరోగ్య శాఖ మంత్రి కార్యదర్శిని ఒప్పించి ఈ బెడ్లు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సోషల్ మీడియా దెబ్బకు దిగొచ్చిండు మోదీ. అర్ధరాత్రి ఇన్స్టాలో వీడియో పెట్టాల్సి వచ్చింది. ఇవాళ సోషల్ మీడియా లేకుంటే ప్రభుత్వాల్లో చలనం వచ్చేది కాదు, జవాబుదారితనం ఉండేది కాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సేవ్ మనుగురు పేరుతో నిరసన ర్యాలీ జరిగింది. సింగరేణి వర్కర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ కేంద్రం సింగరేణి బొగ్గు గనులను వేలం వేసి ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకించారు. తాడిచర్ల 2 బ్లాక్ను సింగరేణికి కేటాయించినట్లే మనుగురు పీకేఓసీ 2 డీప్ సైడ్ కోల్ బ్లాక్ను కూడా సింగరేణికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. బొగ్గు గనులు ప్రైవేట్ పరం కాకుండా కాపాడాలని వారు కోరారు. కాజీపేట మండలంలోని మడికొండ చౌరస్తా వద్ద నరసంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల 46వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం జిల్లా నాయకులు బొల్లికొండ వినోద్ గౌడ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఉద్యమంలో ఆయన అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. దేవుడు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగింది. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సెగ్మెంట్ నాగరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నీటి మట్టం ప్రమాదకరంగా పెరుగుతోంది. నాటికి ప్రాజెక్టులో 15.05 అడుగులకు చేరింది. ఇది ప్రాజెక్టు పూర్తి నిల్వల సామర్థ్యం 21 అడుగులకు దగ్గరగా ఉంది. మొత్తం నీటి నిల్వ 0.984 టీఎంసీలుగా నమోదైంది. అయితే ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 1.820 టీఎంసీలు. గాంధారి మండలంలోని కురిసిన భారీ వర్షాల వల్ల లింగంపేట వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తూ 4452 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులకు చేరుతోంది. ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాలో అతలాకుతలం చేస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు నమోదవగా మంచిర్యాల జిల్లాలో ఒక్కరోజే అత్యధికంగా 16.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.